పూర్వం రామాపురం అనే గ్రామంలో మాధవయ్య ఎరువుల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. దీంతో ఎరువులను అధిక ధరకు అమ్ముతూ బాగా లాభాలు గడించేవాడు. ఒకరోజు మాధవయ్య తన కొట్టు మూసే సమయంలో ఎల్లయ్య అనే రైతు వచ్చాడు. అయ్యా, మొన్న పట్నం వెళ్ళినప్పుడు ఈ లాటరీ టికెట్ కొన్నాను. ఏదైనా బహుమతి వచ్చిందేమో కాస్త చూసి చెప్పండి అంటూ చేతికిచ్చాడు. అదృష్టం కొద్దీ ఎల్లయ్య టికెటే 5 లక్షల రూపాయల లాటరీ తగిలింది. అయితే ఆ విషయాన్ని తన ముఖంలో కనిపించకుండా మాధవయ్య జాగ్రత్త పడ్డాడు. మొత్తానికే లాటరీ తగల్లేదు అంటే తనకు ఆ టికెట్ దక్కదు. అందుకే ఎల్లయ్య, నీకు 25,000 రూపాయల లాటరీ తగిలింది. అయినా ఈ సొమ్ము చేతికి రావాలంటే చాలా తతంగం ఉంది. పైగా నీకు చదువు రాదు. ఈ విషయం లాటరీ కంపెనీ వాళ్లకు తెలిస్తే ఇక అంతే. నేను ఎలాగో రేపు పట్నం వెళ్తున్నా. నాకు ఒక 2,000 రూపాయలు ఇచ్చావంటే నేను చూసుకుంటా అన్నాడు మాధవయ్య. అయ్యా, నా దగ్గర డబ్బులెక్కడ ఉన్నాయి? మొన్నే కదా మీ దగ్గర ఎరువులు అరువుకు తీసుకెళ్ళా. ఓ పని చెయ్యండి, ఆ 2,000 రూపాయలు మినహాయించుకొని మిగతా సొమ్ము ఇప్పించండి అన్నాడు ఎల్లయ్య. ఈ అవకాశం మళ్ళీ రాదని వెంటనే 23,000 రూపాయలు ఎల్లయ్యకు ఇచ్చి పంపించాడు మాధవయ్య. ఆ సంతోషంతో అతనికి నిద్రే పట్టలేదు. తెల్లవారగానే మొదటి బస్సుకే పట్నానికి వెళ్ళాడు మాధవయ్య. అక్కడే ఏజెంట్లను కలిసి లాటరీ టికెట్టు చూపించి తన బహుమతి ఇప్పించమన్నాడు. వెంటనే ఏజెంట్ ఆశ్చర్యపోతూ, అయ్యో, మీరు ఈరోజు పేపర్ చూడలేదా? నిన్న పొరపాటున తప్పు నెంబర్లకు లాటరీ వచ్చినట్లు అచ్చయింది. ఈరోజు సరైన నెంబరు ప్రకటించారు అన్నాడు. అంతే, మాధవయ్య గుండె గుబేలుమంది. ఎల్లయ్యను మోసం చేద్దామనుకొని తానే నష్టపోయానని బాధపడ్డాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తన కుటిల బుద్ధి బయటపడుతుందని తేలుకుట్టిన దొంగలా మినకుండిపోయాడు మాధవయ్య.